తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు రాష్ట్ర గీతం ఆవిష్కరణపై రగడ నేపథ్యంలో చార్మినార్ వద్ద మాజీ మంత్రి కేటీఆర్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన, ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయకండి. हैदराबाद जो है तेलंगाना की शान है, और हैदराबाद जो तेलंगाना की शान है उसकी पहचान चारमीनार है. ना सिर्फ हिंदुस्तान में बल्कि पूरे दुनिया में चारमीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता. आज तेलंगाना की जो लोगो है, ऑफिशियल लोगो, उसमें से चारमीनार हटाने की और काकतीय आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है, तेलंगाना की कांग्रेस की हुकूमत, इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं. और मैं डिमांड करता हूं इस हुकूमत की, और खास यहां की चीफ मिनिस्टर रेवंत रेड्डी से, क्या जरूरत आई थी, क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की, और क्या जरूरी है कि तेलंगाना में 10 साल हुकूमत चलाए केसीआर साहब, और जिस कदर उन्होंने तरक्की की और जो काम की, उनके बाद 10 साल के बाद आप नहीं करना चाहते, कम से कम उनका 10 साल का जो परफॉर्मेंस रहा तेलंगाना के पूरे हिंदुस्तान में, उसका आप जिक्र नहीं करना चाहते. आपको मैं कहना चाहता हूं, आपसे कहना चाहता हूं, ये कतई मंजूर नहीं है, और तेलंगाना की जनता और तेलंगाना की आवाम इसका पूरी तरह से विरोध करती है. और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट ऑफ तेलंगाना को कि आप विड्रॉ कर लें. మీరు గనక విత్డ్రా చేసుకోకపోతే తప్పకుండా ఇటు హైదరాబాద్ లో గానీ, అటు రాష్ట్ర వ్యాప్తంగా గానీ మరి తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారని మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇవాళ చార్మినార్ దగ్గర కూడా ప్రత్యేకంగా వచ్చింది. ఎందుకంటే మరి హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ప్రపంచవ్యాప్తంగా చార్మినార్. అట్లాంటి చార్మినార్ కు 440 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న చార్మినార్. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, సరిగ్గా 1991లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 సంవత్సరాల చార్మినార్ కి నిండితే 400 షహర్ హమారా అంటూ ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఆ చారులోనే చార్మినార్ ను కూడా పెట్టి ఘనంగా సెలబ్రేషన్స్ కూడా చేసింది. మరి ఆ రోజు కాంగ్రెస్ ఏమో చార్మినార్ అంత ఘనంగా కీర్తిస్తే ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్నది అనేది ముఖ్యమంత్రి చెప్పాలి. దీన్ని తప్పకుండా మేము వ్యతిరేకిస్తున్నాం, నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ప్రభుత్వం ఇప్పటికైనా మూర్ఖపు వైఖరి మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం.